హాయ్ ఫ్రెండ్స్, నలుగురితో కాసేపు. ఈరోజు మన టాపిక్ నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతు. ఈ మూడు జీవాలు కూడా కొన్ని దుర్గుణాలను కలిగి ఉన్నాయి. పిల్లి చాలా సులువుగా దొంగతనం చేయగలదు. అస్సలు చప్పుడు రాదు, ఎందుకంటే దాని కాలి కింద ఉండే మెత్తటి చర్మం వల్ల. నల్లపిల్లి మరీ దారుణం, చీకట్లో అస్సలు కనబడదు. చప్పుడు లేకుండా వచ్చి పాలు తాగి దానికి కావలసినవి చక్కా పట్టుకుని పారిపోతుంది. ఇంకా మేకపోతు, ఇది మూర్ఖత్వానికి ప్రతీక. చక్కగా గడ్డి మేస్తున్నటువంటి 2 మేకపోతుల్ని తీసుకొచ్చి ఎదురెదురుగా నిలబెట్టి వాటి నుదురు తాకించి చూడండి, అంతే. ఎదురుగుండా ఉన్నది నాతో పోట్లాడడానికి వచ్చింది అనుకుని తలలు బద్దలయ్యేదాకా పోట్లాడేసుకుంటాయి. మరిక దానికి విచక్షణ లేదు. దున్నపోతు పిరికితనానికి గుర్తు ఈ జంతువు. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ముక్కుబడుల పేరుతో బలి విధానాన్ని పాటించే వారి కోసం ఆలోచించమని చెబుతున్నా. మొక్కుబడులు తీర్చుకోవడానికి బలి ఇచ్చే జంతువుల్లో ఈ 3 ప్రధానంగా ఉంటాయి. పెద్దలు ఎందుకు ఈ విషయాన్ని చెప్పారు అని అంటే దాని అర్థం వేరు. దొంగ బుద్ధిని వదిలిపెట్టండి. అమ్మవారి బలిపీఠం ముందు నేను నిస్వార్థంగా తప్పు చేయకుండా జీవిస్తాను అని, ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పమని దాని అర్థం. మరిక మేకపోతు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. స్వార్థంగా ఉండకూడదు. తోడబుట్టిన వాళ్ళతోటి, అయిన వాళ్ళతోటి ప్రేమను కలిగి ఉండాలి. ఈ స్వార్థంగా మూర్ఖంగా బ్రతికే వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మేకలై పుడతారంట. ఇక దున్నపోతు, పిరికితనం వదిలి ధైర్యంగా జీవించు, పిరికితనం కూడా పునర్జన్మ హేతువే అంటూ పెద్దలు ఈ జంతువులను ధరించి మీలో ఉన్నటువంటి దుర్గుణాలను అమ్మవారి బలిపీఠం మీద వదిలివేసి మంచిగా జీవించమని, ధర్మంగా జీవించమని చెప్పారు. అంతేగాని అన్యాయంగా ఆ జీవాలను పట్టుకొచ్చి చంపేయమనలేదు. మరి తెలియకపోతే తప్పు కాదు, కానీ చెప్పినా వినకపోతే అది చాలా తప్పు. ఏ జీవిని బలి పేరుతో చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.